స్థానిక సంఘ కాపాడికి ఊళ్ళో పెద్దలు చిన్నలు అలాగా పూర్వకుల పాస్టర్లకి రాయగడకు వచ్చిన దేవుడి సంఘులందరికీ యేసు ప్రభు పేరట వందనాలు. అందరికీ దేవుడు దీవించనక ఈ రాత్రి దేవుడు వాక్యంలోని ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 9వ వాక్యము మనం చదివి ముందుకు కొనసాగిస్తాం. అంతటా ఆ గణపతి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి. సరే అండి, మనము చదివిన వాక్యంలోకి చూడండి. 9 వచనంలో రాయబడింది 7వ దూత. అది ఎక్కడే రాయబడిందంటే ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనం చూడండి. అంతటా దేవుని మహిమ నుండి దేవుని మహిమ ఆయన శక్తి నుండి వచ్చిన ఒకతో ఆలయము నింపబడినందున ఆ 7 దూతల యొక్క ఉన్న 7 తెగుళ్ళు 7 దూతలు అని అక్కడ రాయబడి ఉందండి. ఇక్కడ ఆ 7 దూతల్లో ఒక్కడు వచ్చి పెట్టి రమ్ము, పెళ్లి కుమార్తెలను అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను చూపించమని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు ఇక్కడ తెలుసుకున్న ఒక విషయం, పెళ్లి కుమార్తె అని పదమ రాయబడి అంటే కొత్త యెరూషలేముకి రాయబడిన కొన్ని పేరు ఉంది. అది రాత్రి నేను చెప్తున్నానండి. మొదటి పేరు పెళ్లి కుమార్తె అని చెప్తున్నారండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ పెళ్లి కుమార్తె అని చెప్పేసి అతనికి చూపించిన ఏదంటే తెలుసా? 10 వచనం చూడండి. 10 వచనము ఆత్మవశనై దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చిన నాకు చూపెను. చూపించిన అని చెప్పారు 9వ వచనంలో. మీరు పెళ్లి కుమార్తె అని చూపిస్తానని చెప్పారు. కానీ చెప్పినది పెళ్లి కుమార్తె, దిగి వచ్చినది పెళ్లి పరిశుద్ధ పట్టణము రాయబడి. స్తోత్రం. అప్పుడు నేను ఒక విషయం చెప్పి తెలుసుకోవాలి. ఏదనకండి దేవునికి స్తోత్రము. పెళ్లి కుమార్తె అని చెప్పినది దేవుని సంఘం. అది ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 17, 8 వాక్యములు రాయబడిన మీరు చూడండి. అప్పుడు విస్తారమైన జలముల శబ్దములు, బలమైన ఉరుముల శబ్దములు, పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనకు సంతోషం. చూడండి, పెళ్లి కుమారుడు గురించి అక్కడ, కుమార్తె గురించి అక్కడ రాయబడి ఉంది. ఇప్పుడు ప్రకటన గ్రంథము 2, 3 అధ్యాయము చదివితే సంఘం గురించి రాయబడి. ఓకే, తర్వాత సంఘం గురించి రాయబడి ఉన్నది 12వ అధ్యాయము 7, 8 వాక్యము. దీని మధ్యలో ఒక సంగతి జరిగిందండి. 4వ అధ్యాయము, ప్రకటన 4వ అధ్యాయము మొదటి 2 వాక్యం చదవండి. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు ఇక్కడికి ఎక్కి రమ్ము,
అంటే ఎక్కి రమ్ము అనే రాయబడి ఉంది. అప్పుడు 2, 3 అధ్యాయంలో రాయబడి 7 సంఘం గురించి రాయబడి. ఆ 7 సంఘం అని చెప్తున్నది ఏమనగా ఆ 7 సంఘం మాత్రం కాదు, ఈ భూలోకంలో ఎక్కడెక్కడే సార్వత్రికమైన సంఘం గురించి చెప్తున్నారు సోదరు. ఇప్పుడు ఆ సంఘం ఏమైంది? ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి? ఒక తలుపు తెరవబడింది. అందులో చెప్పిన ఏంటంటే ఎక్కి రమ్ము. సంఘానికి పిలిచేటప్పుడు 4వ అధ్యాయం 1, 2 వాక్యం చదివినప్పుడు సంఘం ఎక్కడికి వెళ్ళారు? పైకి వెళ్ళి పోయినట్టుగా ఓకే, అది మనసుని మీరు మర్చిపోకూడదు. అప్పుడు 4వ అధ్యాయంలో పైకి వెళ్ళిపోవడము, 5వ అధ్యాయంలో దేవుడు పైకి వెళ్ళిపోయిన దేవుడు బిడ్డలో సింహాసనములు కూర్చోబడినది 24 పెద్దలకు మనం కనబడుతున్నాను. సో ఓకే, 6వ అధ్యాయం నుండి 18 అధ్యాయం వరకు జరిగినది ఏమనంటే ఈ భూమిలో జరిగిన మగా శ్రమ గురించి అక్కడ రాయబడి దేవునికి స్తోత్రం కలిగిన. ఈ మగా శ్రమ జరిగినప్పుడు సంఘం ఎక్కడ ఉంది? పైన స్తోత్రం కలిగినప్పుడు మగా శ్రమ భూమిలో ఎన్ని సంవత్సరము? 7 సంవత్సరం. 7 సంవత్సరము సంఘం పైకి తండ్రి కుమారుడు దగ్గరికి ఉండినప్పుడు ఈ భూమిలో 7 సంవత్సరము మా భయంకరమైన శ్రమలు జరుగుతారు. అంటే యేసుక్రీస్తు దేవుని సంఘానికి తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఈ భూమిని వేరొక సంఘం ఉంది. అది నేను ప్రకటన గ్రంథంలో చదివినప్పుడు నేను చెప్పాను. చూడండి, ప్రకటన 17వ అధ్యాయం 1. ఆ 7 పాత్రలను పట్టుకుని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగూ చెప్పాను, నీవిక్కడికి రమ్ము. 17వ అధ్యాయము 1 నుండి. సరే, నీవిక్కడికి రమ్ము. విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడి తీర్పు నీకు కనపరిచెదను. భూరాజులు ఆమెతో వ్యభిచరించింది, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తుడైంది. అప్పుడు అతడు ఆత్మవశులనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూతల నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రటి మృగము మీద కూర్చొనిన ఒక స్త్రీని సూచించింది. అక్కడే ఒక స్త్రీ అని చూశారు అని రాయాలి. 2 పత్రిక 11వ అధ్యాయంలో 2, 3 చదివినప్పుడు స్త్రీ కాదు అక్కడ రాయబడింది, కన్యక. కన్యక కాదు, కన్యక వేరే, పవిత్రుల. పదాన్ని మారిపోతే మొత్తం బాగిపోతుంది. పవిత్రుల కన్య, కన్యక అది దేవుడి సంఘం. 17వ అధ్యాయంలో కూడా విన్నది ఏమంటే చెయ్యి విడిచిపట్టిన సంఘం, చెయ్యి విడబడిన సంఘం. అదొకంటే ఆ స్త్రీ గురించి బైబిల్ చెప్తున్న ఆర్సీఎం అంటే అక్కడ కూర్చున్న ఆ స్త్రీ ఎక్కడ కూర్చున్నారు? విస్తారమైన విస్తారమైన జలం అంటే ఏంటంటే 15 మరియు ఆ దూత నాతో ఇలాగూ చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను. విస్తారమైన జలం మీద కూర్చబడిన సంఘం, విస్తారమైన ఈ ప్రపంచ వ్యాప్తిగా ఉన్న ఒక సంఘం ఉన్నది ఏమనగా ఆశయం. ఇప్పుడు ఈ ఆశయం సంఘము మీద కూర్చబడిన ఒక స్త్రీ. అంటే మనకు స్త్రీ అని చెప్పలేదు, మనకు స్త్రీ అని చెప్పలేదు. సత్య పరిశుద్ధ కన్యక సంఘం అని చెప్పినప్పుడు అక్కడికి చెప్పలేదు, స్త్రీ అని చెప్తున్నారండి. ఆ స్త్రీ అక్కడ చెప్పిన మాట ఏంటి? వేశ్యావతి అని బైబిల్ రాయబడిందంటే ఈ వేశ్యావతి మీరు శారీర సంబంధమైనది కాదు, ఇది బోధ సంబంధమైనది. అర్థమైందా? ఈ స్త్రీ ఏం చేస్తున్నాడు? అందరితో వ్యవహారం చేస్తున్నాడంటే చెప్పిన అర్థం ఏమంటే వారికి
వారి భావ జీవితానికి తెలియపరచడం, భావ జీవితానికి తెలియపరుచున్నారు. అన్ని విధములున్న ఆచారములు, అన్ని విధములున్న ప్రవర్తనలన్నీ ఆశీర్వది. మీకు తెలిసా లేదా తెలియదు, నాకు బాగా తెలిసిన కాబట్టి నేను చెప్తున్నారు మాట. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు దేవునికి విడిచిపెట్టి చెట్టు కింద వారి బొమ్మలకి పూజ చేశాడు కాబట్టి దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఈ ప్రజలు నన్ను విడిచిపెట్టి వ్యభిచారం చేస్తున్నారు. అప్పుడు వ్యభిచారం అని అట్లా చెప్పినట్లే తండ్రి అయిన కుమారుడైన యేసయ్యకి విడిచిపెట్టి మనకి వరుడు యేసుక్రీస్తులే. యేసుక్రీస్తుని విడిచిపెట్టి వారి బొమ్మలకి మూర్తికి ఆరాధన చెయ్యడము వారు ఏం చేస్తున్నారు? వ్యభిచారం చేసినట్టుగా అర్థమైంది బైబిల్ అర్థము. దేవునికి స్తోత్రం. అప్పుడు అలాంటి వ్యభిచారం చేసిన జలముల మీద కూర్చోబడిన ఒక సంఘం ఏమనదంటే దేవునికి స్తోత్రం ఆశీర్వ సంఘం. ఆశీర్వ సంఘం తోడుగా ఇప్పుడున్న చాలా సంఘం ఆ సంఘంలో ఏమవుతుంది? చేరిపోతుంది. దానికి ముందుకు వారు ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారంటే కొందరు బిషోపుగా మారుతున్నారు. కొందరు ఏం చేస్తున్నారు? బిషోపులుగా మారి వారు ధరించినట్టుగా అంగీలు వారు కూడా ధరించారు. దీని సూచన ఏమని తెలుసా? రాబో దినంలో ఈ పాస్ట్రీ కొందరు కూడా ఎవరి కిందకి వెళ్ళిపోతుంది? రోమా సంఘ చర్చికి లోపలికి కూడా కలిసిపోతారు. అది ఏదైనా సంఘం అంటే అంటే అంగి ధరించిన మొత్తం వారు దానికి మొదటి ప్రారంభం ఏమంటే పాస్టర్లు అందరూ ఏమేస్తున్నారు? అంగి వేస్తున్నారు. ఇప్పుడు అంగి రేపు అంటే మీకు తెలియదు. ఇది ముందుకు కేరళలో ఒక పాస్టర్ ఉండేది, మీకు తెలిసిందా? ఆయన అసలు కేపీఓ గారి చెప్తున్నారు. ఆయన పేరు ఆయన సంస్థ ఇక్కడ ఆంధ్రలో ఎక్కువ స్థలంలో ఉండేది. ఏంటంటే బిలీవర్స్ చర్చ్ బిలీవర్స్ చర్చ్ అని చెప్పిన ఒక సంఘం ఉంది. ఆ సంఘంలో ఉన్న వాళ్ళు పాస్టర్లు అందరూ ఏం చేశారంటే ఆ దగ్గర బిషప్గా మార్చి వారందరూ ఏం చేశారు? అంగి ధరించుకొని అంగి ధరించిన సంఘం ఎలాగా ఆరాధన చేసుకున్నారు. అదే విధంగా కూడా వారు కూడా ఏమైంది? మారిపోయింది. మారు మనుషులు పొందిన వారు, బాప్టిజం పొందిన వారు, వారు కూడా ఏది ఆ సంఘ ఆచార ప్రకారంగా వారు కూడా ఏమైంది? మారిపోయింది. అది మీరు చాలా గౌరవంగా భయభక్తితో మీరు చూడాలి. స్తోత్రం. యేసు చెప్పారు కదా, ఇది ఆకాశంలో మేఘం చూసి వర్షం వస్తున్నారా లేదా అని మీరు చెప్పుతున్నారు. అదేవిధంగా ఇవన్నీ చూసి మనం చెప్పాలి. ఏమండి? రాబో దినము వారందరూ కూడా అక్కడికి మెల్లిమెల్లిగా చేరిపోతారు. అది మొదటి ప్రారంభమే మనకంటే అభిషేకం. అభిషేకం పాస్టర్లు అందరికీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? అభిషేకం. అందరూ ఇప్పుడు ఏమైంది? బిషప్గా మారింది. నేను కూడా అభిషేకం పొంది, నేను అభిషేకం పొందలేదు. నేను ఇప్పుడు ఏం చేశాను? అభిషేకం పొంది. ఎవరి వలన? దేవుడు వలన నేను అభిషేకం పొందేది. దేవుడు వలన అభిషేకం పొందిన వాడు మనిషి వలన అభిషేకం పొందడానికి నేను చెప్పిన మీకు అర్థమవుతున్నాను. దేవుడి మూలంగా అభిషేకం చెందిన దేవుడి గుడికి మనిషి మూలంగా అభిషేకం పొందవలసిన అంటే కొన్ని పద్ధతులు ఉంటుంది కదా. 2 రోజుల పత్రిక 1:22 1:22 చూడమ్మా. మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. 22 దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు
అవునన్నట్టుగానే ఉన్నాయి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. మీతో కూడా క్రీస్తు నందు నిలిచి ఉన్నట్లుగా మమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. అభిషేకించిన వాడు దేవుడే. సంఘ కాపాడి వేరొక మనిషి కిందకెళ్ళి అభిషేకించబడిన వాడైతే ఆడు మెల్లమెల్లగా ఎక్కడికి వెళ్ళిపోయినవాడు. వాళ్ళ పాటకు అందరికీ ఏం కావాలి అవి చెప్తే అందరికీ నోట్ చేస్తే ఓదరిస్తున్నాను. బైబుల్ ఏం తెలియదండి, ఏదో ముక్క తెలుసుకొని అని చేస్తున్నాను. నేను చెప్పడం వల్ల అభిషేకం ఇచ్చిన వాడు దేవుడు తప్ప. ఒక పాస్టర్ ఈ దుఃఖాన్ని నుంచి వెళ్ళి తీసుకొని వచ్చిన పోయిన తాయిన తన మీద వేసిన కాదు అభిషేకం. అభిషేకం అంటే ఏంటి? అపోస్తల కార్యం 10 అధ్యాయము 38 చూడండి. అపోస్తల కార్యము 10 అధ్యాయం 38 చూడండి. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించునని. అభిషేకించలేదు. అభిషేకించారు చెప్పండి. అది అవసరం లేని వాడు. ఇది అవసరం. ఈ వాక్యాన్ని సరిగ్గా పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకము అవసరం లేని వాడు. ఇదేదో ఆడికేదో అవసరం. పరిశుద్ధాత్మ శక్తితోని యేసయ్యకి అలాగా అభిషేకం చేయండి. ఇలాగా అటువంటి వాక్యం వినకూడదండి. ఆడ నిన్న రాబో దినములు నిన్ను కూడా అటువైపు తిప్పుతుంది. దేవునికి స్తోత్రం. అటువంటి వాడి దగ్గర నుంచి కొంచెం దూరంగా ఉండడం మంచిది. మనిషిని ఆయన కాబట్టి అందరికి ప్రేమించారు అదంటే. కానీ బోధ నిమిత్తము వారికి మనకి అన్నటికి దూరం. నేను చెప్పిన అర్థం అవ్వలేదు. బోధ నిమిత్తము వారికి మనకి రెండింటికి దూరంగా నిలబడండి. లేకపోతే నిన్ను కూడా అదే మార్గంలో తీసుకొని వెళ్తాను. అందుకే నేను ఎందుకు ఎదుర్కొని వచ్చిందంటే, ఇప్పుడు ఇక్కడ ఒక సంఘం తయారవుతున్నారు. సోదరు అనేది అది చెప్పినది 17వ అధ్యాయం చదివినప్పుడు మగధియా బబులోన్ అని చెప్తున్నారు. సరే, మాదియా బబులోన్ ఉందిగా 5-6 వాక్యమా? మహాబబులోన్ దాని నొసట దాని పేరు ఇలాగు వ్రాయబడి ఉండెను. మర్మము వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. తల్లి అయిన మహాబబులోను అంటే ఆ సంగతి గురించి నేను చెప్తున్నాను. దేవుడికి స్తోత్రం. ఇదందరూ ఏం చేయాలి? అక్కడికి వెళ్ళిపోవాలి. అందరు ఎక్కడికి వెళ్ళిపోవాలి? దేవుడి సన్నిధికి, దేవుడి సన్నిధికి పరిశుద్ధంగా జీవించిన వాడు దేవుడి సన్నిధికి చేరబడినప్పుడు పరిశుద్ధ లేని వాడు కొరకు ఒక సంఘం ఈ భూమి ఏమవుతుంది? తయారవుతున్నారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఎందుకు ఇలా చెప్పుకొని వచ్చానంటే, 17వ అధ్యాయంలో ఒక స్త్రీ గురించి అక్కడ రాయబడినప్పుడు 19 అధ్యాయంలో వచ్చినప్పుడు అక్కడ ఒక స్త్రీ కాదు, వెళ్ళి కుమార్తె అని రాయబడి అది మనం చదివింది ఏంటండి? ఒకసారి కూడా చదివండి. 19 అధ్యాయం 7 వాక్యం. గొప్ప జన సమూహపు శబ్దములు, విస్తారమైన జలముల శబ్దములు, బలమైన ఉరుముల శబ్దములు, పోయిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది. ఆయన భార్య ముందుకు ఎప్పుడైనా అలాగే చెప్పారా? చెప్పలేదు. ఆయన అర్థం ఏంటి? పెళ్లి కుమార్తె పరలోక వివాహం జరిగింది. 7 సంవత్సరం మనం పైకి ఉన్నారు కదా పైన. అప్పుడు 7 సంవత్సరం భూమి మీద ఏం జరుగుతుంది? శ్రమ జరిగినప్పుడు మనకు అక్కడ ఏమంది? ప్రతిఫలం ఉంది. మన చెయ్యిన పలికన్ని ప్రతిఫలం ఉంది. మనకు తీర్పు ఉంది. తీర్పు తగిన తర్వాత మనకు వివాహం ఉంది. వివాహం చేసిన తర్వాత ఆయన భార్య తోడుగా యేసు ఏం చేసినాడు? భూమి మీదకి దిగి వస్తుంది. ఎక్కడైనా
ఒలివ కొండ పైనకి ఆయన పెళ్లి కుమార్తె అట్లా లేకపోతే ఆయన భార్య సంతతోని భూమి మీదకి దిగి వస్తుంది. ఎందుకు దిగి వస్తుంది? ఈ భూమిలో 1000 ఏళ్ళు పరిపాలన చేయడానికి సంఘపడి భూమిలోకి దిగి వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన మొత్తం నేను తెలియలేకపోతే సభమైన తెలుసుకుంటున్నాను. అప్పుడు నేను చెప్పిన మాట మర్చిపోకుంటుంది. దేవుడికి దిగి వచ్చి 1000 ఏళ్ళు ఇక్కడ పరిపాలన చేసిన తర్వాత ఈ దేవుని సంఘం ఏమిటో పైకే వెళ్ళిపోతుంది. పైకి ఏమవుతుంది? వెళ్ళిపోతుంది. ఎందుకు? అప్పుడు పైకి వెళ్ళిపోయిన తర్వాత ఈ భూమి దేవుడు ఏం చేసి అగ్నితోనే కాల్చబడుతుంది. దేవుడికి కాల్చబడినప్పుడు దేవుడు సంఘము ఏమవుతుంది? ఇక్కడ ఏంటి? మార్చబడుతుంది. దేవుడికి లేకపోతే మనం కూడా అగ్నితోనే ఏమవుతుంది? అందుకని ఎక్కడైంది? మారిపోతుంది. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. అప్పుడు నేను చెప్పుకొని వచ్చేది ఈ 19 అధ్యాయములో రాయబడిన పెళ్లి కుమార్తె అది సంఘం. 21 అధ్యాయములు 9 వదిలి చదివినప్పుడు మనకు చెప్పినది ఏంటి? అదేవరు కూడా నిన్ను కొట్టాలి. 19 అధ్యాయంలో సంఘం గురించి కదా చెప్పింది. 21 అధ్యాయం వచ్చారు. 21 అధ్యాయములకు 9 చదివినప్పుడు నేను మళ్ళీ నీకు చెప్పానండి యెరూషలేము గురించి చెప్తున్నారు. అది ఎందుకు నీ బుర్రకి ఎక్కలేదంటే నీ స్కూల్కి వెళ్ళినప్పుడు అనగా ఉండిన కాబట్టి సరిగా టీచర్ చెప్పినప్పుడు మొత్తం 19 అధ్యాయంలో చూపబడింది. పెళ్లి కుమార్తె అనేది ఆ భార్య అని చెప్పేది సంఘం. మరి ఇక్కడే 21 అధ్యాయము 9-18 ఇంకొకసారి కూడా చూడండి. ఇది నూనె చూపించండి. రమ్ము అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను గొర్రెపిల్ల భార్యను చూపించున్నానని చెప్పి ఆత్మవసరమైనది పట్టైన కొండ మీదకి తీసుకోలేదు. చెప్పినది ఏది? పెళ్లి కుమార్తె చూపించినది పట్టణం. ఇది రెండు నీకేం కూడదు, కన్ఫ్యూషన్ కూడదు. ఇది రెండు ఏం మాట్లాడకూడదు. కన్ఫ్యూషన్ తెలుగులో చెప్తాను. కన్ఫ్యూషన్కి మంచి మాట కాదు 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 మన భాష. కంగారు కంగారు కాదండి. నీకు కన్ఫ్యూషన్ అంటే అది రెండు కూడా నీ ఏం చేయకూడదు. ఒకటి అది చెప్పకూడదు. రెండు ఒకటి సంఘం, ఒకటి సంవత్సరం చెప్పాలి. అమ్మా 10 మందిని చూడండి. దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను. దాని అందలి వెలుగు చూడండి. అది ఎలాగైతే వచ్చిందమ్మా, పరిశుద్ధ పట్టణమైన పరలోకం నుండి దేవుడి సన్నిధి నుండి దిగి వచ్చినది నేను చేశాను చూసేదని రాయబడింది. చెప్పచ్చు. ఒకటి కొత్త యెరూషలేముకు మొదటి పేరు మొదటి పేరు అదే దేవునికి స్తోత్రం. నేను చెప్పిన మాట
శ్రద్ధ కలిగి వింటే మాత్రం మీకు అర్థం అవుతుంది, లేకపోతే ఇది మొత్తం భయం అవుతుంది. అయోమయంగా ఉంటది. అయోమయమే కరెక్ట్. అయోమయం అది ఎప్పుడు మనం ఆడలేదు పదే, అది మీరు గందరగోళం అని చెప్పొచ్చు. అది గందరగోళం కూడా చెప్పొచ్చు. గందరగోళం అని చెప్తే అది మనకి మన పల్లెటూరు భాష గందరగోళం. మరి సోదరం పోలండి, అది మన భాష నేర్చుకోవడానికి సోదరం కలిగిన నేను చెప్పుకొని వచ్చినది. ఇది చూపించడానికి చూపిస్తానని చెప్పినది ఏమంటే ఒక పిల్లి కుమార్తె అని చెప్పారు. చూపించినప్పుడు పిల్లి కుమార్తె కాక పరిశుద్ధులు దేవుడికి కొత్త యెరూషలేము దేవుడి సన్నిధి నుండి వచ్చిన పిల్లి కుమార్తె ఎలా వస్తున్నారు అలాగా తాను సిద్ధపరచుకొని చెప్పండి అలగరిపోతే ఏమన్నా ముందు ఎక్కడికి వెళ్తుంది బ్యూటీ పార్లర్, అక్కడికి వెళ్ళి తప్పని చెప్పలేదండి. నేను అడగకూడదు, డబ్బుంటే వెళ్ళండి, లేకపోతే ఎవరైనా పిలిచి చేసేస్తాను. ఆ పిల్లి కుమార్తెకి అందం చెందడానికి అక్కడికి తీసుకొని వెళ్ళి అలంకరించి తీసుకొని వచ్చినట్టుగా కొత్త యెరూషలేమైన పట్టణం పరలోకం నుండి ఏమవుతుంది తల్లి సిద్ధపరచుకొని వస్తున్నది. అందుకే చూపించినది వేరే వచ్చినది వేరే. స్తోత్రం కలిగింది. ఆ చూపించిన ఒక పిల్లి కుమార్తెగా చూపించారు, అదే విధంగా అలంకరించి వచ్చున్నారు. అదే విధంగా దేవుని పట్టణమైన కొత్త యెరూషలేమైన పట్టణం భూమిని 12 విధములు రత్నాలతోని కట్టబడిన పట్టణం. మీరు అర్థమా లేదండి? పిల్లి కుమార్తె వేరే, ఇది ఒరిజినల్ పిల్లి కుమార్తె అయిన పట్టణం నీకోసం దేవుడు అలంకరించి కిందకి వచ్చిన పట్టణం నీ భూమిని ఇప్పుడు వరకు ఈ రోజు వరకు అటువంటి పట్టణం నేను చూడలేదు, ఇంకా చూడవే చూడదు. పట్టణం ఎవరి పడకంటే దేవుని నామములు పట్టి అపమానములు సహించి శ్రమలు వహించి వేదన సహించి అది వెళ్ళి కుమార్తెకు పిల్లి కుమారుల గురించి ఎదురు చూసిన బిడ్డ కొరకు అంటే రాయగడ నుండి ఢిల్లీ వరకు దూరం 1500 కిలోమీటర్ల దూరం. అంత పట్టణం 1500 కిలోమీటర్లు అంటే ఊహించు. సోదరు మెడలు పంద పట్టణ దేవుని బిడ్డల కోసం సిద్ధపడగలిగి ఏమవుతున్నారు దాన్ని ఆమె చెప్పాలి. మొదటి పేరు చెప్పారు, ఏం పేరండి? కొత్త యెరూషలేము ఇంకో పేరు, రెండవది పేరు ప్రకటన గ్రంథం 21 మూడవ అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉన్నది. దేవుని నివాసం దేవుని తోడుగా చదవండి ఒకసారి వాక్యములు ఒకసారి. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. రెండు కలిసి చెప్పు. దేవుడు ఎప్పుడు నివసించారు? కలిసి ఎప్పుడు కలిసి నివసించారు? దేవుడు ఎప్పుడు మనుషులతో కలిసి నివసించారు? ఎప్పుడు దేవుడి మీద కలిసి నివసించారు? ఎక్కడ? ఏదేనితో
ఆదివారంతో వాక్యాలన్నీ మర్చిపోయారు, మళ్ళీ సోమవారం దేవుడు ఎప్పుడు కలిసి మనుషులతో కలిసి మెలిసి నివసించేదనే ఎప్పుడు అంటే ఏదో తోట ఉంది. ఎవరితో? మొదటి మానవులతో, మొదటి మానవుడు భార్య భర్తలతో దేవుడు వారితో కలిసి ఆ రోజు పోయింది. మళ్ళీ ఇప్పుడు వరకు కలిసి లేరు, విడివిడిగా ఉన్నామంటే ఉన్నాం. అర్థమైతే లేదు. దేవుడు మనం దేవుడితో లేము. ఆదాము అవ్వతోని దేవుడే చేసింది, కలిసి 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 ఉండింది. కానీ ఆనాడు నుండి ఏమైంది? ఈ ముగ్గురు ఏమైంది? అనుబంధం తగ్గిపోయింది. అనుబంధము అయ్యో మళ్ళీ పండు పట్టుకో. అయ్యో దేవుడి వాడికి ఏసైకి ఎవరు ఏం చేయలేదు, వారు ఎవరు విషయం చేయలేదు. ఆ రోజు ఏమైంది? కుయుక్తి గల ఉన్నాడు నమ్మారు. అసత్యానికి సత్యమని నమ్మినదే అసత్యానికి సత్యమని నమ్మి తీరేదే పాపం. అసత్యమైన అసత్యమైన ఒక సంకల్పాన్ని సత్య సంకల్పం అని నమ్మి తీరేదే పాపం. అబద్ధాన్ని నిజమనుకోవడం రెండు కరెక్టే. అవుదారి సత్యమని నమ్మడం పాపం, అసత్యానికి సత్యమని నమ్మడం రెండు ఒకటే. అవునా? ఇది చెప్పినప్పుడు అల్లెల్లి చెప్పాలి, లేకపోతే కొడతారు. ఒక ఆడపిల్ల ఒక మగ పిల్లలతో అక్కడే ఒంటరిగా ఒక చోటకి ఎవరు కనిపించిన చోటలో నిలబడి మాట్లాడినప్పుడు ఇదేంటి నమ్ముతున్నారు? ఏడు నమ్ముతున్నారు? ఇదే నీ చేసిన అతను చేసుకొని ఎక్కడ వచ్చి కూర్చున్నారు. అలాంటి విషయం ఊహించుకొని కూర్చున్న వారు ఎక్కడ ఉన్నారు? అలాంటిది చూసి ఊహించుకొని కూర్చున్న జనమే కదా ఇక్కడ ఉన్న జనం. మీరే మరి వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు కానీ అది మాత్రం ఏదో విన్నది నీ ఊహ. ఇక్కడ కూడా కూర్చున్నా నీ పెద్ద పాలిస్తుంది. అయిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు నా చేతులు డబ్బులు కొంచెం మీద డబ్బులు తీసినది నేను చూసాను. ఓకే, అప్పుడు నేను అడిగాను, అప్పుడు ప్రభాసం ఏం చెప్పాడు? లేదని చెప్పినప్పుడు ఏం చెప్తుంది? ఏంటి ఏంటి అనుకున్నారు చెప్పండి. ఎన్ని ఉంది? ఎంత ఆయన చేతిలో ఉండేది అది తెలీదు, డబ్బులు ఉందనే తెలుసు. అక్కడ ఎన్ని డబ్బులు ఉండని నీకు తెలియదు. అడిగిన సంఖ్య ఆయన చేతులు ఉన్న సంఖ్య ఏం చెప్తున్నారు? అందుకని ఊహ చూసుకొని ఏదైనా నమ్మడం సరికాదు. 90% జీవిత సమస్యలకి ఇదే కారణం. వెలిచూపును బట్టి కాదు తీర్చక న్యాయమైన తీర్పు ఎలాగ చూడకూడదు? వెలిచూపు అంటే వెళ్ళి అంటే కంటికి కనిపించవాలని ఏం చేయకూడదు. తీర్పు మొత్తం అందరూ అలాగే తీసుకున్నారు. నిన్న నీ చూడొచ్చా? ఇక్కడ కూర్చుని వాడు చూడగలరా? నిన్ను చూడగలదా? నేను చూడగలదా? నిన్ను
చూడగలగాలంటే ఏం కావాలి? అప్పాడ శక్తి కావాలి. అప్పాడ శక్తి అంటే అర్థం. ఏం కావాలి? అర్థం ఉందే. అక్కడ అర్థం కాదు, అర్థము కావాలి. అది అర్థం, ఇది అర్థం. ఇది ఉందే మనం చూసుకోవాలి. చూసుకో. లేకపోతే నిన్ను నీ చూడలేని వాడికి ఎదుటి వాడికి ఎలాగైతే చూసుకోలేదు. నిన్ను నేను చూస్తాడా? నిన్ను నీవే చూసుకోలేదు. మీరే చూడలేదు. ఎదుటివాడి విషయం గురించి మీరేం చేస్తారు? అప్పుడే అనాలా నీ ముఖం నువ్వు చూసుకోవాలి. ఈ అల్లెళ్ళే ప్రజలు మొత్తం హిపోక్రసీ. వేషధారులు అర్థం కాలేదు వాళ్ళకి. నేను తిట్టడం కాదు, మేము దగ్గరికి వచ్చి మీరు నేర్చుకుంటే వ్యక్తిపరంగా మనము మిమ్మల్ని నేర్చుకుంటే మీ దగ్గరికి రావడం. కానీ యేసయ్య వ్యక్తిపరంగా ఆయన నేర్చుకోండి. ఎంత దూరం ఉందో అంత దగ్గరికి రావడానికి ఇష్టం. యేసయ్యకి తెలుసుకుంటే, సరిగ్గా తెలుసుకుంటే ఎంత దూరంగా నిలబడిన వాడు కూడా నిన్ను వ్యక్తిపరంగా నేను తెలుసుకుంటే ఎంత దగ్గరికి అంత దూరంగా. మన గురించి పూర్తి తెలియనంత వరకు దగ్గర. అది కాదు, యేసయ్య మనకి తెలిస్తే దగ్గరికి రావడానికి ఇష్టపడతానండి. మనిషికి మనము సరిగా తెలుసుకుంటే దూరంగా వెళ్ళిపోవడానికి ఇష్టపడతాం. నీకు అర్థం అవ్వలేదు. నీ మనిషి కంటే నీ స్వభావం, నీ పద్ధతి, నీ ప్రవర్తన తెలిసి ఉంటే నీ దగ్గరికి రావడానికి ఆ యేసయ్య స్వభావం, ఆయన మాట, ప్రవర్తన తెలుసుకుంటే ఎంత దూరంగా నిలబడిన వాడుకుంటే చెప్పినది యేసయ్యకి సరిగా తెలియలేదు. తెలుసు, మనకి తెలియలేదు. అందుకే దగ్గర కూర్చుంటా. ఒకడికి తెలియలేదు కాబట్టి ఒకరి గురించి ఒకరికి ఏం తెలియలేదు కాబట్టి నీ దగ్గర నిన్ను బాగా దగ్గర కూర్చుని వాడికి మరి ఇద్దరు ఒక్కటయ్యేది లేదు. అరే నన్ను చూడరా, నేను కష్టపడి రాయి గురించి వచ్చాను. నేను ఈ కాదు కూడా కొంచెం గాయాలు పరిచాయి. నీ చెప్పిన రెండవది పేరండి. రెండో పేరు ఏం పేరు? అందుకేనమ్మా పుస్తకం పేపర్ తీసుకొని కూర్చోవాలి. నేను ఎక్కడైతే స్టార్ట్ చేశానో అక్కడికి తిరిగి వస్తాను. అర్థమైందా? కొందరు ఏం చెప్తుంది, గుమ్మడికాయ గుమ్మడికి వేస్తాను కదా, ఇక్కడ వేస్తే ఇక్కడ వేస్తే ఏమవుతుంది? ఇక్కడ ఉంది అది ఎక్కడ ఉంటుంది? కాయ ఎక్కడ ఉంటుంది? ఆ కొందరు అలాగే అలాగే కాదు, ఎక్కడ వేస్తుంది ఎక్కడికి వస్తుంది. గుమ్మడి గుమ్మడి గుమ్మడికాయ గుమ్మడికాయ అయ్యో ఎక్కడ మొదిస్తే దాన్ని ఇంకెక్కడ అవుతుంది. అన్ని కాయ అవసరం లేదు. నీకు అర్థం అవ్వాలి. చెప్పుకొని వచ్చినదంటే రెండో నేను ఎక్కడైతే అక్కడికి తిరిగి వస్తుంది. ఏ వాక్యం చదివిందో ఆ వాక్యానికి వస్తే మాత్రం సరిగా మీకు అర్థం. లేకపోతే ఇద్దరు వదిలేసి ఇక్కడ నుంచి మళ్ళీ చెప్పుకొని 6 గంటల వరకు మళ్ళీ ఆపరు వాడు. మనకు అలవాటు అయ్యారు. ఆపరు గంట చెప్పుకొని వెళ్ళినవాడు ఏం చేయలేదు. ఎందుకు తెలియాలి, ఎక్కడ ఆపాలని తెలియదు. ఈ విషయం తెలిసి ఉన్న విషయం ఏమవుతుంది?
ఒక సబ్జెక్టు వాక్య పరిచయం చేస్తే ఆ వాక్య పరిచయం సబ్జెక్ట్ అయిపోతే ఆగిపోతుంది. ఆ పక్కర్లే అప్పుడు ఏమవుతుంది? అందరూ ఏమవుతుంది? ఆగలేదండి. కారణం ఏంటి? స్టార్టింగ్ తెలుసు కానీ మనం చెప్పింది రెండో పేరు ఉండేది. అప్పుడు ఆదాము అవ్వ ఏం చేశారు? తోడుగా దేవుడు ఏం చేశారు? ఏదో తోటలో నివసించారు. వారు దేవునికి నమ్మలేదు కాబట్టి దేవుడు ఆడి దగ్గర నుండి ఏమైంది? దూరంగా అయిపోయింది. మళ్ళీ దేవుడు చెప్పారు, నీ దగ్గర నేను నివసించును. ఇశ్రాయేలుకి చెప్పారు, వీడికి తీసుకొని వచ్చింది కదా, అవును కదా. 34 2 3 4 5 వరకు చదవండి. 34 దొరికిందా? చదవమా? దొరికిందే. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను. ఏ నరుడును నీతో ఈ కొండకు రాకూడదు. ఏ నరుడును ఈ కొండ మీద సారీ 33వ అధ్యాయము 3 నుండి కిందకి చదవమ్మా. మీరు లోబడినట్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను. త్రోవలో మిమ్మును సంహరించదనేమో అని మోషేతో చెప్పాను. ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించింది. ఎవడును ఆభరణములను ధరించుకొనలేదు. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులతో మీరు లోబడనొల్లని ప్రజలు ఒక క్షణ మాత్రము నేను మీ నడుమకు వచ్చి తినా. ఇప్పుడు ఏంటి చెప్పండి? దేవుడు నేను మీతో రాను. చెప్పు, నీకు అర్థమైందా? ఒక్క క్షణం మీతో ఐగుప్తు దేశం నుండి దేవుడు వారికి విడిపించి తీసుకొని వచ్చినప్పుడు ఎలాగ నడిచారు? దేవుడు పగడి మీద దేవుడు ఎలాగ నడిచారు? ముందు వెనక. ఓ లార్డ్, ఈ వాక్యం మొత్తం అడ్డదిడ్డు నేర్చుకుంటున్నారు ఇటో. అదే దేవుడికి స్తోత్రం. దేవుడు వారికి రాత్రి అగ్ని స్తంభం దేవుడు ముందుకు నడిచాడు. తర్వాత దేవుడు పగడేదమ్మా వెనకట్ల ముందుకు వెనక దేవుడు ఏం చేసింది? కానీ మధ్యలో ఏం చేయలేదు, నడవలేదు. దేవుడు ఎప్పుడు కోరుకుని మీ తోడుగా నడవాలి, మీ తోడుగా ఉండడానికి దేవుడు ఆశ. అవును, పాట పాడుతున్నారు, దేవుడు మనం నీ తోడి కలిసి ఉండడానికి ఆశ ఉన్నాను పాట ఉంది. అప్పుడు దేవుడు ఎప్పుడు మన తోడి ఉండడానికి దేవుడు ఆశ కలిగి, కానీ వారి మధ్యలో దేవుడు నివసించను అని చెప్పారు. దేవుడు వారి మధ్యలో ఏం చేయను, స్వభావముని బట్టి వారు నివసించారు. అందుకే దేవుడు చెప్పారు, నా కోసం నీ మధ్యలో నివసించడానికి నా కోసం ఏం చేయాలి? ఒక కూడారం కట్టమని చెప్పారు. ఏ కట్టమని చెప్పారు? ప్రత్యక్ష కూడారం. అర్థమైందా? ప్రత్యక్ష కూడారం కట్టి దేవుడు అప్పుడప్పుడు వారి మధ్య ఏం చేసి కూడారం లోపలికి దిగి వచ్చి వారితో సంభాషించారు. అది చాలా సంవత్సరం వరకు, ఎక్కడ వరకు, ఎప్పుడు వరకు ఉంటే దేవునికి స్తోత్రము. దేవునికి కనాను దేశంలో వచ్చారు. కనాను దేశంలో వచ్చిన తర్వాత వారు ఎప్పుడు ఈ దేవుడు కూడారములు నివసించుతున్నారు అనుకున్నప్పుడు దావీదు కొంతమంది వేదన కలిగి దావీదు కూడారం కట్టడానికి, దేవాలయం కట్టడానికి ఏం చేశారు? సిద్ధపాటు కలిగారు. డబ్బులన్నీ ఆయన ఏం చేశారు? రెడీ చేశారు. ఆయనకి 2 విధములు కాணிక పెట్టి ఉంటుంది. ఎన్ని పెట్టి? మనకు ఒక పెట్టి ఉంటుంది, మొత్తం ఒకటి. దేవునికి ఒక పెట్టి వేరే, తనకి తన రాజ్యానికి అవసరమైన పెట్టి మనకు ఒక పెట్టి ఉంది. మరొకట్లేదు మనకి. అందుకే ఎవరైనా చచ్చిపోతే ఏమంటే అప్పుడు కాணிక పెట్టండి, చచ్చిపోని పెట్టి కదా, మన అవసరాలు పెట్టి కాணிక పెట్టి కాಣಿక పెట్టి ఉంటాం. మీకు కదా, మీకు పెట్టి అది అక్కడ ఉంది పైన, అది మార్చి సహోదరు కనబడే పెట్టేయండి. ఇప్పుడు నేను చెప్పిన ఏంటంటే దేవుని వరకు ఏర్పరిచి ప్రత్యేకంగా దేవుని కోసం ఉన్నది ఆ పెట్టిలో ఏమవుతాడు?
సంచయించి వేసేది వచ్చాడు దావీదు. వేరే ఒక పెట్టి కనుక దినవర్తంత పుస్తకం చదివితే నీకు అర్థమవుతున్నారు. అనగా దేవుని బిడ్డలకు కూడా రెండు పెట్లు ఉండాలి. ఒక పెట్టి నీ వరకు, నీ ఇంటి వరకు, మరో పెట్టి అది ఎవరు చేస్తున్నారు ఇప్పుడు ఆమె చెప్పలేదండి. రెండు పెట్లు కలిపేస్తున్నారు. రాదు ఉన్న పెట్టికి కూడా కారణమేనా? అందుకని అకాయి చెప్తున్నటువంటి ఈ ప్రజలు కూలి సంపాదించి ఎక్కడ తీసుకొని వస్తున్నారు? చినిగిన సంఖ్యలో తీసుకొస్తారు. అంటే చిరిగిన సంఖ్య అంటే నీకు అర్థమైందా? ఏం అర్థమైంది చెప్పండి. అదే మీకు తెలుసు, మీకు అదే తెలుసు. వేసినది ఎక్కువ, ఇది ఒక్కసారి పోవదు. చిరిగిన సంచి వేస్తే అలాగే నీకు కూడా పోతున్నారు, తెలియదు. ఒకసారి పడిపోతే ఎంత తెలుస్తుంది. తెలిసిపోతుంది. సో అలా దాపేసుకో. కొంచెం రామోహన్ రావు తీసుకున్నారు. బిందుకి లీడ్ ఉన్నట్టుగా రోజు అని వాడు కొంత, తర్వాత ఇలాగ కొంచెం కొంచెం పోతున్నా తెలియదు. స్తోత్రం కలిగింది. హలో, దేవుడి వరకు ఏం మార్చి ఉంచండి. దొరికిన డబ్బు దొరికితే, 1000 దొరికితే 100 రూపాయలు దేవుడి వరకు మార్చి ఉంచి చూడండి. దేవుడు అలాగా ఇంటికి తీరుస్తాను. ఇది దొరికిన మొత్తం ఏమవుతున్నారు? అగాయి చెప్తున్నారండి, ఈ ప్రజలు నాకు ఇవ్వలేదు కాబట్టి నేను ఈ డబ్బు మొత్తం ఏం చేస్తున్నాను, ఏం చేస్తున్నాను. ఎప్పుడు దేవుడు ఊరేది? ఎప్పుడు మనుషునికి తయారు చేసినప్పుడు ఊదిన దేవుడు అప్పుడు మనిషిని ఏమైంది? మనిషిని జీవం కలిగిన మనిషిగా మారింది. అదే మనిషినికి మళ్ళీ దేవుడు ఊదుతున్నది. ఏది? నీ సంపాదించిన డబ్బులు నీది మొత్తం ఎగిరిపోతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చెప్పాలా? ఎందుకు పేదరికం పోరు? ఎందుకు అప్పు తీరు? ఈ సామ పెరుగుల కారణం ఏంటి? దేవుడి సొమ్ము దేవుడికి ఇవ్వలేదు. దేవుడి సొమ్ము కూడా అది కూడా తింటున్నా. ఏది కూడా వచ్చే సంవత్సరానికి ఉన్న విత్తనం ఇప్పుడే తినాలి. విత్తనం ఈ సంవత్సరం విత్తనం పడుతుందండి. వచ్చిన సంవత్సరం ఆ విత్తనం ఏం చేస్తున్నారు? అది పొలములు నాటకుండా అది మొత్తం తింటున్నాను. వచ్చే సంవత్సరం మొత్తం ఎలాగైంది? విత్తనం పంట దొరుకుతుంది. నేను చెప్పిన మాట, దేవునికి ఉన్న డబ్బులు నీ దేవునికి మార్చండి. కాணிకలు కాదండి, అది కాணிకలు వేరు. అదే చేసుకున్నా ఉంటుంది అందరూ అనుకుంటున్నారు. మిక్సింగ్ చేస్తున్నారు. అది నీ మొత్తం కలిపి కొట్టడం అని అడిగి చెప్తున్నారంటే కాணிకలు వేరే. అది ఇప్పుడు 10 క్లాసుల వరకే నీ ఉంది. 20 క్లాసుల వరకు మీరు ఇప్పుడు ఎక్కలేదు. ఎప్పుడు బాగా మనసు పొందారు అప్పుడు నుండి 10 క్లాసులే. 10వ వంతు రక్షణ పొందిన దగ్గర ఆ సంవత్సరమే 10వ వంతు. నెక్స్ట్ 11 అవ్వాలి, తర్వాత 12 అవ్వాలి. మనల్ని ఇప్పుడు కూడా స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉన్నారు. మొదటి 16వ అధ్యాయం మొదటి వచనం. పరిశుద్ధుల కొరకైన కానుక విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరు చేయుడి. మీరు వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్తిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము ప్రతి ఆదివారము మీలో ప్రతి వాడును తాను వర్తిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలెను. కొంత సొమ్ము నాకు తెలియదు, నాకు తెలుసు. వర్ధిల్లే కొద్ది కొంత సొమ్ము ఎలాగా వర్ధిల్లే కొద్ది. మీకు ఎప్పుడు వర్ధలేదు, ఇప్పుడు 10 రూపాయలు. హల్లెలూయా. 10 రూపాయలు కాదు, 10 అంటే వర్ధన లేదు. నేను ఈరోజు కారుకి వచ్చాను, అందుకని కొంచెం లేట్ అయింది కొడుతున్నామండి. నేను ఊర్లో ఉన్నా కాబట్టి నీకు ఎక్కడ చెప్పు.
ఆడికే బుర్ర లేదు, నీకెళ్ళి బుర్ర ఉండాలి. నువ్వు ఇక్కడ కూర్చుంటేనే సూపర్ అవుతావు. ఆడికి వాక్యం ఉంది అవసరం లేదు. ఆడికి ఉద్యోగం ప్రార్థన ఏం ప్రార్థన సోదరు కలిగిన దేవునికి నీ భర్త పడదా వర్దిల్లే కొద్ది లేడికి ఏం చేయాలి? అది ఎప్పుడు వృద్ధి అది వేరే, ఇది వేరే ఉంది. గలాతీ పత్రిక 6:10 బుక్ అయిపోయింది. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహములకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగం అంటే మంచి పదార్థాలు భాగం అని చెప్తే ఎలా ఏంటి? భాగం అంటే ఏంటిది? నీ ఇంటిలో 1 కేజీ భాగం అంటే షేర్ మటన్ 1 కేజీ కొంటే ఎవరికి? అది ఎవరు చెప్పారు? ఎవరది? ఎవరది? అది ఎవరు? ఏది పాస్టర్? ఎవరా పాస్టర్? నీ వాక్య ఉపదేశం నేర్పించింది ఆయన పేరు లేదా? మంచి ట్రైనింగ్ ఇద్దరు. ఏది లేదు. నీ మంచి పదార్థం నీకు దొరికిన పదార్థం ఒక మాట ఎవరికి ఇవ్వాలి? ఇస్తున్నారా? మొత్తం తింటున్నారు. మంచి పదార్థములో షేర్. మీరు ఇంటికాడ ఏం తింటుందని మాట పాట ఎందుకు వెళ్ళలేదు? నీ పొందలేదు. చెప్పండి ఒకసారి మాకు. నీ పొందలేదు కదా. నీ వచ్చి ఇక్కడ బొమ్మ వల్ల కూర్చున్నాడు. పాట లేదు, సౌండ్, ఆ పాప ఊగినది, ఇది చూస్తుంది. నీ అలాగ కూర్చున్నారు కదా. నీ పొందితే వాక్యోపదేశం మీరు పొందితే మీరేం చేస్తారు? మాట ఇస్తారు. వాక్యోపదేశం మీరు పొందలేదు కాబట్టి మీరు మాట ఇవ్వట్లేదు. పొందిన వాడు ఏం చేయాలి? ఈ దేవుడు వాక్యం పొందుకున్న దేవుడు బిడ్డ ఏం చేయాలి? అటువంటి బొమ్మ వల్ల కూర్చున్న వాడి పోతుంది. దేవునికి దేవుడు రూక చూపించారు కదా. ఆయనకే పెరిగిన రూక చూపించి ఏం చేశారు? ప్రజలకు అడిగారు. నీ మత్తాయి సువార్త 22వ అధ్యాయం ఇందులో ఉన్న మేలు ఎవరిది? అదే నేను చెప్తున్నాను. దేవునికి ఉన్నది ఏం చేయాలి? ప్రభుత్వం దేవునికి మాత్రమే ఆ దేవుడు ఈ నాటబడి ఎందుకు ఇవ్వాలి? ఇది ఏడిసి దేవుడికి ఇస్తున్నారు. దాన్ని బట్టి దేవుడు ఏడిసి ఇస్తున్నారు. ఇచ్చేటప్పుడే ఊసురు కనిపిసి ఇస్తున్నారు. హల్లెలూయా, స్తోత్రం. కూర్చున్నది ఎక్కడంటే ఇక్కడ వినోద్ ఎంత చేయరు. నీ అన్నారు జత ఎంత చేయరు. ఇది ఎవరు కొన్నారు? 15 మంది. ఒక చేరినప్పుడు ఎంత? 750 రూపాయలు ఖరీదు చైర్ మీద కూర్చి 10 రూపాయలు ఎలగలేదు.
750 రూపాయలు కుర్చీలో కూర్చొని 10 రూపాయలు వేస్తారు. ఇక మీ విషయం రాలేదు, చెప్పండి ఏంటో కూడా. మా విషయం పట్టుకున్నా దానికి ఎంత 700 ఇది ఉంది, టార్పా కూడా ఉంది. అంటే కూర్చుని షాప్ విలువ కూడా లేదు. నేను ఎందుకు గట్టిగా కొట్టుతున్నాను చిన్న ఇదన్నీ మొత్తం లైవ్ పెట్టుతున్నాను. ఇదన్నీ లైవ్లు ఎలా కొడుతున్నారు మన తప్పితం వెళ్ళకూడదు. అలాగైతే ఓట్లకి బేరం వస్తుంది, లేకపోతే ఏసునామని బేరం ఆగిపోతుంది. ఆమేన్. అందరూ ఓట్ల అలాగా అవుతుంది, బేరం అన్ని దేవుడు ఆపుతుంది. ఈ రోజు నుంచి అలాగా మాట్లాడుతున్నారు. తెరవాలండి చేసి చెప్పు దేవా నేను వాక్యం వేసి పొందుకున్నాను చెప్తే దేవుడు ఆపండి. నేను ఎదుగుతున్న కొద్ది చేస్తాను. ఎవరి మధ్య 13, 17 వరకు నీకు అందరికీ తెలిసి చదవట్లేదు. ఎదురు పత్రిక ఆయన ద్వారా మనము ఆ. దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదము. అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు 17వ వాక్యం ఇది నేను 13 అదే 17 మీ పైకి నాయకులుగా ఉండవారు. చెవికి అదే ప్రోడ్ ఉందా 15 ఓకే చదువు అమ్మా. పాపం మీ పైకి నాయకులుగా ఉన్నవారు లెక్క ఒక్క చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము. దుఃఖముతో బాధతో నీకే నిన్ను పాస్ గారు ఏం చేస్తున్నారు చదవమ్మా. మీ ఆత్మలను కాయచున్నారు. కాయుతున్నారంటే ఎవరికి? లాగు అన్న శరీరం కాదు, నీ ప్రాణం ప్రాణం. నీ ఆత్మ నరకానికి వెళ్ళకుండా నీ పాతగారు ఏం చేస్తున్నారు? కాస్తున్నారు, కాస్తున్నారు. ఆ బిడ్డకి మార్గం తిట్టండి నరకానికి వెళ్ళకుండా అని దేవుడు తల్లి ఏం చేస్తున్నారు? ప్రాణాన్ని నీతోని కాయుతున్నా, కాయన వాడు ఎలాగ చేయకూడదు. ఆ పని దుఃఖముతో చేయకూడదు. ఆ పని ఆయన వాడికి ఏమి ఇవ్వాలి? కాసిన వాడికి ఏమి ఇవ్వాలి? సెక్యూరిటీగా ఉన్నవాడికి ఏమి ఇవ్వాలండి? అది నీ ఇవ్వాలి. నీ వరకు ఆ కాపలా కాసినాడు ఏడుస్తున్నాడు, చీ దీనికోసం ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఇంత ఆరాధన చేస్తున్నాను, నన్ను పట్టించుకోడు నా దగ్గరికి. కొంచెం సంగతులు 10 రూపాయలు కాపుతారు చచ్చిపోతున్నారంటే 10 రూపాయలు కూడా దేవుడి ఆశకి ఎందుకు ఆమెకి అడిగి ఇవ్వవు దేవుడి ఆశకి కాస్తున్నారుగా. ఆయన నీ వరకు ఏం చేస్తున్నారు? దేవునికి ఇస్రాయేల్కి దేవుడు నీ తోడుగా నేనేం చేయను. గూడాలు కావాలి, గూడాలు కట్టండి. గూడాలు తర్వాత దావీదు దేవానికి గూడాలు మంచిది కాదు, నేను మంచి ఇంటిని నివసించున్నాను. నీ మందాసం ఎక్కడ ఉంది? మంచులో వర్షములు పడుకుని ఎక్కడ ఉంది? బయట ఉన్నారు. అందుకని నేనేం చేయను, మంచం మీద పడుకుని నేనేమవుతాను? మా దేవుని వరకు మందాసం దేవుని వరకు ఆదాయం కట్టిన వరకు మంచం మీద పడుకోకుండా నేల మీద పడుకున్నారు అని చెప్పుకోవాలి. ప్రార్థన చేసిన దేవుడు చెప్పరు, నైనా నీ కట్టొద్దు, నీ చేయకూడదు. ఎందుకు? నీ చేతులు ఏముంది? ఉంది కాబట్టి నీ చేయకూడదు. నీ కడుపు నుండి వచ్చిన నీ కుమారుడైన సలోమోను దేవుని కొరకు ఏం చేసింది? అందరికి దేవుడు 2 సార్లు దేవుని అందరికి ప్రత్యక్షమైంది, కానీ ఆయన పర్వతం చేరలేదు. అప్పుడు దేవుడు ఇప్పుడు వరకు దేవుడు మనుషులతో ఏం చేయలే, నివసించలేదు. ఎప్పుడు కొత్త యెరూషలేము కట్టి నీ ఇల్లు కట్టి ఆయన నీ ఇల్లు కట్టి నీ కొరకు దేవుడు ఆ ఇల్లు కట్టి ఆ దగ్గర నుంచి కిందకి దిగి వచ్చినప్పుడు నీ తోడుగా దేవుడు ఆయన నీ కొరకు ఇల్లు అన్ని కట్టి అందుకే చెప్పిన కొత్త యెరూషలేములు లేని ఏమేమి లేదు. ఒకసారి చెప్పండి, ఒక 2 కానీ చెప్పండి. కొత్త యెరూషలేము లేదు. చెప్పలేదు.
ఎవరు చెప్పారు? అక్కడ ఏం లేదు, దుఃఖం అక్కర్లేదు కాదు, దుఃఖం లేదు, ఏడుపు లేదు, మరణం లేదు. అలాంటి 13 సంగతి అక్కడికి వచ్చిన వాళ్ళు చెప్తారు. 13 సంగతి చెప్పి ఇదేమి లేకుండా నీతోటి నేనేం చేస్తాను. ఇప్పుడు ఎందుకు ఇది అన్ని నీకున్నా కాబట్టి, అన్ని ఇది నీకున్నా కాబట్టి నేనేం చేసిన నా ఆత్మ నీలోని నివసించుచున్నాను. ఏ మాత్రం లేదు. నీ వల్ల ఇల్లు కట్టిన తర్వాత ఆయన నీతోడుగా ఏమవుతున్నాడు. మీరందరూ ఎప్పుడు నన్ను ఈ 5 ఆపద సార్లు అని ఆ స్వరం నేను చెగిలి వినబడుతున్నాను. నీ మనసుని చెప్పినది నేనే ఉంది. మనసులు ఎవరు ఊహించలేదా? వాడు ఉన్నారు. రాబెట్ట బాగుందని చెప్పిన ఉన్నారు. ఆ మీకు తెలియదు, మాకు తెలుసు. హల్లెలూయా. ఇప్పుడేంటండి నీ వచ్చిన లేట్ గా వచ్చారు. ఇప్పుడు 8 ఎంత అయింది? 20 నేను ఆపుతాను. 5 నిమిషం నాకు అక్కర్లేదా? ఈ రోజు నీకు కావాల్సిన సరకు దేవుడు ఇచ్చాడు. దేవుని వరకు డబ్బులు పెట్టి తెలిసి ఇది ఇచ్చినప్పుడు ఎలా ఇవ్వాలి? చేప నోరు తెలిసి చేప ఏం చేశాడు? నోట్లో చేప నోట్లో ఏముంది? అదేమేం చేశాడు? అది లాగినప్పుడు చేపకి ఏమో కలిగింది? వేరు లేదు. అప్పుడు చేపలు ఎందుకయ్యా చేపల నోట్లు పెట్టి ఇంకో రోజు తిరిగారు కదా, నీకున్నదే అని ఇప్పుడు నన్ను ఏం చేస్తున్నాను? పైకి ఎక్కి షేర్ చేశాడు. అలాగని చెప్పే దేవునికి అవసరం. నొప్పితోనే ఇచ్చిన దేవునికి అవసరం. నొప్పితోనే అంటే విధవరాలు ఎంత పైసా వేశాడు? 2 కాసు. అది అలా ఇంకొక మాట కూడా చెప్పారు. ఎరగచ్చాడు దానికి కలిగినది. అలాగే వేదనతో రేపు గురించి ఏం లేదు. అట్లా ఎవరికి ఇచ్చాడు? అది దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు తెలిసింది. అందరికంటే ఎక్కువ వేసినవాడు దేవుడు. నొప్పితోని వేదనతోని కొన్ని డబ్బులు ఇవి ఇదొక నేను చెప్పినది ఏంటో తెలుసా? ఒక దినంలో ఒక దేవదాసుని ఏమంటే ఇల్లంతి కట్టలేదు. అప్పుడు నా అతిథికి అచ్చకి మా ఫీజు కట్టిన డబ్బులు ఆడికి పంపించింది. సోదరం కలిగిందా? అదే నీకు అర్థమైంది. అదే సోదరం కలిగిందా? అదే రోడ్డుకి పంపించడానికి రెడీ అయినప్పుడు ఆయనకి పంపించకుండా నా కట్టిన డబ్బులు ఆయనకే ఇచ్చేసాడు. ఆ ఇచ్చిన వాడు ఇప్పుడు మళ్ళీ నన్ను చూసి ఏం చేయలేదు. ఎదురు చెప్తాను కానీ ఎంత 5 ఆ రోజు లేదు. అది మనిషికి తెలియదు కానీ దేవుడికి దేవుడు అది మర్చిపోవాలి. దేవుడు కాదు ఆయన అన్యాయం. అలో నీకు చెప్పలేదు అర్థవాలి. ఇదొక చెప్పినది ఏమంటుంది తెలుసా? పోయిన వారం వాక్య పరిచయం చేస్తాడు కదా. శివమురి వాక్య పరిచయం చేసిన వాడు వాక్య చెప్పినప్పుడు వారికి కోసం కాదు, వాక్యం చెప్పినది మొత్తం నా కోసం. నేను చెప్పిన ఈ రోజు చెప్పిన వాక్యం నీ కోసం కాదు, అది నా కోసం దేవుడు చెప్పారు. రోజు నిద్ర లేదట దేవునికి స్తోత్రం కలిగినది. ఎందుకు నిద్ర లేదు తెలుసా? పాపకి బయటికి వెళ్ళిపోవడానికి అది స్తోత్రం కలిగింది కాక బయటికి వెళ్ళిపోవడానికి